హైకోర్టులు ఇచ్చే తీర్పులు తరచూ హాట్ టాపిక్ అవుతుంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుపై ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా క్రైస్తవ మతంలోకి మారిన వారు ఇప్పుడు తమకు ఎస్సీ ఎస్టీ హోదా లేనట్లేనా అని టెన్షన్ పడుతున్నారు. షెడ్యూల్ కులాల వారు క్రైస్తవ మతంలోకి మారిన రోజు నుంచే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని హైకోర్టు తెలిపింది. అలాగే వారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా రక్షణ పొందలేరు అని హైకోర్టు తెలిపింది. ఈ తీర్పు రావడానికి ఒక కారణం ఉంది. బాపట్ల జిల్లాలోని పిట్టలవానిపాలెం గ్రామంలో ఒక కేసు ఇందుకు కారణమైంది. చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన అట్రాసిటీ కేసుపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2021లో ఒక క్రైస్తవ పాస్టర్ తనను కులం పేరుతో తిట్టి దాడి చేశారని చింతాడ ఆనంద్ చందోలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అక్కల రామిరెడ్డి సహా ఆరుగురిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు రాశారు. అయితే రామిరెడ్డి ఈ కేసును సవాల్ చేశారు. ఇది ఎస్సీ ఎస్టీ చట్టం కిందకు రాదని అన్నారు. హైకోర్టుకు వెళ్లారు. ఆయన తరపున లాయర్ జేవి ఫణిదత్ కోర్టులో వాదించారు. చింతాడ ఆనంద్ 10 ఏళ్లుగా పాస్టర్ గా ఉన్నారు. ఆయన క్రైస్తవుడు. 1950 రాజ్యాంగ షెడ్యూల్ కులాల ఆర్డర్ ప్రకారం హిందూ కాని వ్యక్తి ఎస్సీ కులం కిందకి రారు అని అన్నారు.